హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఉంది పాయసం నాకు తీయగానేగా ఉంటుంది. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయింది కదండి. సో ఇది వచ్చేసి June 22 అంటే మా యానివర్సరీ అనమాట, మా 18th యానివర్సరీ. సో ఈరోజు స్పెషల్గా అయితే నేను మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. అది కూడా మా అత్తయ్య స్టైల్లో. సో నేను ఒకలాగా ప్రిపేర్ చేస్తాను, మా అత్తయ్య ఇంకోలాగా ప్రిపేర్ చేస్తారనమాట. సో మా అబ్బాయి అయితే ఈరోజు అడిగాడు నానమ్మలాగా ప్రిపేర్ చేయమని చెప్పి. సో ఇంకా మా అత్తయ్య చెప్తూ ఉంటే నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక ఇది వచ్చేసి ఈ సంవత్సరం మా యానివర్సరీకి మా వారి కోసం నేను తీసుకున్న గిఫ్ట్ అనమాట. సో ఏంటండి, ఎప్పుడు మీరు మీ వారి కోసం బట్టలే తీసుకుంటారా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి కదా, మా వారి బర్త్డే కానీ మా యానివర్సరీ కానీ వేటికైనా సరే నేను ఆయనకి ఆల్మోస్ట్ డ్రెస్సెస్ తీసుకుంటానమాట. ఎందుకంటే ఆయన చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి సో డ్రెస్సింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఆల్మోస్ట్ డ్రెస్సెస్ తీసుకుంటాను. యాక్చువల్గా ఈసారి వాచ్ తీసుకుందాం అనుకున్నానండి. సో మా వారితో అన్నాను అనమాట, మంచి వాచ్ ఒకటి చూస్తాను అంటే మా వారేమో వద్దు, లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఇచ్చారు కదా వాచ్, సో నేను అదే యూస్ చేసుకుంటాను, ఇంకోటి కొనొద్దు అనేసి అన్నారు. సో లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ నుంచి తీసుకొచ్చారండి వాచ్. సో చాలా బాగుంటుంది అసలు. అది ఆల్రెడీ ఒక వాచ్ ఉంది కదా, ఇంకోటి ఎందుకులే అనేసి అన్నారు. సర్లే అని చెప్పి నేను ఆయనకైతే మంచి షర్ట్ అయితే తీసుకున్నాను. సో ఈ షోరూంలోనే షర్ట్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే మా అల్లుడు తీసుకున్నాడు. యాక్చువల్గా నేను మా అల్లుడు షాపింగ్కి వెళ్ళేసి మా వారికి తెలియకుండా తీసుకొద్దాము సర్ప్రైజ్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే మా అల్లుడు కొంచెం ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళడం వల్ల ఆ రోజు తను వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇక నైట్ టైం నేను ఎందుకులే మళ్ళీ షాపింగ్కి అనేసి నేను మా అల్లుడిని వెళ్ళేసి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చేయమన్నాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేశాడు అనమాట, ఏ తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి అనేసి కాల్ చేసి నన్ను అడిగాడు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ముందు చూపించాను కదా షర్టు, సో అది కొంచెం బాగుంది అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ మా అల్లుడికి అది బాగా నచ్చింది అనమాట. కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అలాగే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అనేసి అన్నాడు. తన దగ్గరుండి ఆ షర్ట్ చూశాడు కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది తనకి తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పి ఓకే నీకు నచ్చితే తీసేసుకో అని చెప్పి నేను తనకి మనీ అయితే సెండ్ చేసేసాను. సో అదనమాట నేను మా వారికి ఇచ్చిన గిఫ్ట్. ఇక ఇవి వచ్చేసి ఈ యానివర్సరీకి నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. సో ఎప్పటి నుంచో స్టోన్స్ మెటల్ తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో నాకు ఉన్న మెటలన్నీ కూడా ప్లెయిన్ మోడల్ అనమాట. సో అంటే యాంటిక్ ఫినిషింగ్ లాగా అలాగా ఉంటాయి. ఇక్కడ మీకు పట్టీలు కనిపిస్తున్నాయి చూడండి, అలాగా యాంటిక్ ఫినిషింగ్ ప్లస్ అది అంటే చూడడానికి డల్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ అనేది ఇలా షైనింగ్ ఉండదు. సో స్టోన్ ఉన్న మెట్టలు తీసుకోవాలనుకుంటున్నాను అని మా ఫ్రెండ్తో అన్నానని చెప్పి తను నా కోసం ఈ మెట్టలు అయితే తీసుకుని నాకు గిఫ్ట్గా ఇచ్చింది. చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. సో మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇది వచ్చేసి నేను యానివర్సరీకి తీసుకున్న శారీ అండి, ఎల్లో కలర్ తీసుకున్నాను ఈ శారీ. సో మొత్తం కూడా ఆల్ ఓవర్ ఈ వర్క్ అయితే ఉందన్నమాట. సో లైట్ వెయిట్గా ఉంది, అలాగే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట చూడడానికి, అలాగే కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుందన్నమాట. లైట్ వెయిట్ ఉంది శారీ కూడాను. అలాగే దీని మీద బ్లౌజ్ అయితే నేను ఇలా సెట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ అయితే కాదండి, ఇది నా దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఉంది. సో అంతకుముందు ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను. సో కొద్దిగా ఫ్యాబ్రిక్ ఉండిపోతే దాన్ని అలాగా పక్కన పెట్టేశాను అనమాట. ఇక ఈ శారీ మీదకి సేమ్ అంటే సెల్ఫ్ కలరే బ్లౌజ్ అయితే ఇచ్చారండి. సో మొత్తం ఎల్లోగా ఉంటుంది కదా అని చెప్పి నేను డిఫరెంట్గా ఇలా ఇదైతే నేను స్టిచ్ చేసుకున్నాను. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా పఫ్ డిజైన్ అయితే ఇచ్చేసానండి. అంటే మరీ చిన్న ఫ్రిల్స్ కాకుండా కొంచెం పెద్దగా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఇది వేసుకున్నప్పుడు లుక్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూసేదానికన్నా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉందనేది నేను తర్వాత పిక్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూద్దురు కానీ. ఇక ఫ్రంట్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. అలాగే ఈ బ్లౌజ్కి నేను వీనెక్ అయితే ట్రై చేశాను అనమాట. సో ఎప్పటి నుంచో వీనెక్ పెట్టాలి బ్లౌజ్కి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇది ఎలాగో ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి దీనికి వీనెక్ అనేది చాలా బాగా సూట్
అవుతుంది. అంటే వేరే వేరే డిజైన్స్ అన్నిటికన్నా కూడా వీ నెక్ అలాగే స్క్వేర్ నెక్ ఇలాంటివి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. సో అందుకని చెప్పి నేను వీ నెక్ అయితే ట్రై చేశాను. ఇక ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను మా అత్తయ్య స్టైల్లో మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నేను వేరే స్టైల్లో ప్రిపేర్ చేస్తాను, మా అత్తయ్య వేరే స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే మా అత్తయ్య స్టైల్లో చేయాలని చెప్పి మా అబ్బాయి చెప్పాడనమాట. నానమ్మ నీ స్టైల్లో చెయ్యి ఈరోజు బిర్యానీ అని చెప్పానంటే ఇక మా అత్తయ్య చెప్తూ ఉంటే నేనైతే ఇక్కడ మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే రైతా కూడా రెడీగా ఉంది. ఎలా ఉంది మా బిర్యానీ? సూపర్గా ఉందా? చాలా బాగుంది. అవును బాగుంది. బాగుందా? వాండి తీస్తావేరా ఐస్ క్రీమ్ తీయమంటే బాగుందా నాన్నమ్మ? నాయన తిరగకుండా చెప్తుంది చూడు. నాయన కదా అమ్మమ్మ. మేము అన్నం తినే టైంకి మా వారైతే బిజీగా ఉన్నారండి. ఇంట్లో కొంచెం కరెంటు పని అయితే ఉండింది. సో మా అన్నయ్యని పిలిస్తే మా అన్నయ్య వచ్చే వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పి మా వారు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఇక నేను, మా ఆంటీ, మా అల్లుడు, మా అబ్బాయి మేము నలుగురం అయితే భోంచేసేసాము. ఇక భోంచేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ చర్చికి అయితే వెళ్ళిపోయామన్నమాట నేను, మా వారు. సో ఇంతకుముందు చూపించాను కదండి శారీ. సో కట్టుకున్న తర్వాత ఇలాగైతే ఉంది. సో శారీ అలాగే బ్లౌజ్ ఈ రెండు కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చిందండి. సో అందుకని చెప్పి ఇలా వెరైటీగా అయితే నేను ట్రై చేశాను. సో శారీ మీదకి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, అది కూడా స్టిచ్ చేస్తాను. సో ఒకే శారీ మీద మనం 2-3 బ్లౌజెస్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలరు, అలాగే దీనికి సెల్ఫ్ కలర్ అంటే ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను అది కూడా స్టిచ్ చేస్తాను. సో నెక్స్ట్ టైము ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ట్రై చేయొచ్చు. అలాగే కంప్యూటర్ వర్క్ ఉన్న బ్లౌజ్ కూడా ఒకటి ఉందండి, అది కూడా దీని మీద చాలా బాగా సూట్ అయింది. సో ఆ బ్లౌజ్ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ఈ బ్లౌజు అలాగే ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ సంవత్సరం మా 18th యానివర్సరీ అయితే ఇలా హ్యాపీగా జరిగిపోయింది. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అంటే 23rd జూన్ అనమాట. ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో థాయిలాండ్ వాళ్ళది ఎగ్జిబిషన్ ఉంది అని అంటే నేను అలాగే మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇన్స్టా రీల్స్లో చూసి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళానండి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేదు. యాక్చువల్గా థాయిలాండ్ వాళ్ళది అని అంటే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళవే ఎక్కువ స్టాల్స్ ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళ స్టాల్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అసలు ఒక 10 ఏమో ఉంటాయి. మిగతా అవన్నీ కూడా ఇక్కడ అంటే బెంగళూరు, మైసూరు అలాగే అంటే వేరే నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళవే ఎక్కువ ఉన్నాయండి. సో పెట్టడం మాత్రం థాయిలాండ్ అని చెప్పి వినడానికి టెంప్టింగ్గా ఉంటుంది కదా అన్నట్టుగా అట్లాగా ఎగ్జిబిషన్ అని చెప్పి చెప్పారు. కానీ సో వాళ్ళ స్టాల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఈ హెయిర్ యాక్సెసరీస్ అలాగే మన గర్ల్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, సో వాటి దగ్గర మాత్రమే వాళ్ళు ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అండి. ఎంట్రన్స్లో పూజకి సంబంధించిన మాలలు అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అక్కడ ఉంచారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జిబిషన్లో నాకు బాగా పిచ్చగా నచ్చేసినవి వచ్చేసి ఈ ఫర్నిచర్ అనమాట. సో ఈ సోఫా సెట్స్ కానీ ఇవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ డైనింగ్ టేబుల్స్ చూడండి ఎంత బాగున్నాయో. వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 1 lakh నుంచి 4 lakhs వరకు ఉన్నాయి. అంటే 4 lakhsవి ఆఫర్లో 3 lakh చేంజ్ అలాగా చెప్తున్నారనమాట. సో డైనింగ్ టేబుల్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. మొత్తం స్టోన్ అనమాట. పైన డైనింగ్ టేబుల్కి పైన ఉన్నదంతా కూడా స్టోన్ అనమాట. ఇక ఇవి వచ్చేసి ఇంటీరియర్కి సంబంధించినవండి, డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. సో చాలా బాగున్నాయి అనమాట ఇవి మాత్రం. మిగతావన్నీ కూడా మనకి రెగ్యులర్గా దొరికేవేనండి. ఈ థాయిలాండ్ వాళ్ళు హెయిర్ యాక్సెసరీస్ అవి పెట్టారు కదా, అవి కొన్ని క్లిప్స్ అవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. మిగతావన్నీ కూడా నార్మల్గా మనకి రెగ్యులర్గా ఎగ్జిబిషన్ పెడితే ఏవైతే ఉంటాయో ఈ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, ఇంకా బెడ్షీట్స్ కానీ కర్టన్స్ కానీ
అని లేదంటే డోర్ మ్యాట్స్ అని అవి ఉంటాయి కదా, అవి అంతా కూడా రెగ్యులర్గానే ఉన్నాయన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నార్మల్గా మనకి రెగ్యులర్గా దొరికిపోతాయి. యాక్చువల్గా నేను సాటర్డే నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను వెళ్ళాలి అనేసి. సాటర్డే కుదరలేదు. ఇక సండే వెళ్దాము అని అంటే మా అల్లుడు చెప్పాడు అనమాట. అత్త తెలిసిన వాళ్ళు చెప్పారు, అసలు కాలు పెట్టడానికి కూడా అక్కడ సందు లేదంట, ఎందుకు వెళ్ళడం అనవసరంగా, అది కాక సండే కదా ఈరోజు వద్దులే రేపు ట్రై చేయనేసి అన్నాడు. సర్లే అని చెప్పి నేను ఈరోజు అయితే వెళ్ళాను. వెళ్ళడం కూడా కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాను అనమాట. 11కి స్టార్ట్ అయ్యాం మేము. సో ఆ టైం అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కొంచెం జనాలు తక్కువే ఉండేరు మేము వెళ్ళే టైంకి. కానీ వెళ్ళిన 1 అవర్కి అయితే అసలు ఎంతమంది వచ్చారంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట, బాబోయ్ ఈరోజు అంటే మండే రోజు వస్తేనే ఇంతమంది ఉన్నారని అంటే సాటర్డే సండే అయితే అసలు మనకి కనీసం అవి అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి సరిగ్గా చూడడానికి కూడా ఉండేది కాదేమో అని చెప్పి అనిపించింది. సో ఇక ఫైనల్గా మొత్తం ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా తిరిగి అన్నీ చూసాము. ఇక్కడ నేను కీ చైన్ చూపిస్తున్నాను కదా, ఇది మా అబ్బాయికి తీసుకున్నాను అనమాట. వాడికి ఈ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. సో అందుకని చెప్పి కీ చైన్ అయితే తీసుకున్నాను. అది మెటల్ అనమాట. సో ప్లాస్టిక్ ఏమో అని చెప్పి చూసాను కానీ మెటల్. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఆ కీ చైన్ 200 చెప్పారండి. మా అబ్బాయికి చెప్తేనేమో 200 ఇస్తే నేను 2 తీసుకొస్తాను, అలాంటివి ఎందుకు తీసుకున్నారు అని చెప్పని అన్నాడు. సరే వెళ్ళాను కదా, వాడికి ఇష్టమైంది ఏదైనా తీసుకుందాం అని చెప్పి మా అబ్బాయి కోసం అయితే నేను అవి తీసుకున్నాను. సో మా వారికి అయితే ఒకటి వాలెట్ తీసుకున్నాను. సో అదైతే వీడియో తీయలేదులేండి. మా వారికి వాలెట్ ఇచ్చేసాను, అలాగే ఆయన అది తీసి యూస్ చేసుకుంటున్నారు కూడాను. సో ఇక ఇవి వచ్చేసి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో ఈ డ్రెస్ మెటీరియల్ ఏది తీసుకున్నా కూడా 1200 అనమాట. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఈచ్ 1200 అయితే చెప్పారు. బార్గెన్ అయితే లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పని అన్నారు. సో నాకు అంత వర్త్ అనిపించలేదు. సో నేనైతే తీసుకోలేదు. యాక్చువల్గా అయితే నేను డ్రెస్ మెటీరియల్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళాను. కానీ ప్రైజెస్ టూ మచ్ అండి అసలు. సో ఏదైనా డిఫరెంట్గా ఉంటే తీసుకుందాంలే అని అనుకున్నా కూడా ఇవి మనకి రెగ్యులర్గా దొరికే ఐటమ్సే అనమాట. సో అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఇక ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా సేల్ చేస్తున్నారు. సో ట్రై చేయడానికి ఆ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు అనమాట, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పి. సో కొన్ని తిని చూసాము. సో నాకైతే అసలు నచ్చలేదు. సో నేనైతే తీసుకోలేదు అనమాట. మా అబ్బాయికి అలాగే మా వారికి అయితే ఇద్దరికి చెరొక ఐటమ్ అయితే తీసుకున్నాను. నా కోసం అయితే ఒక 2-3 క్లిప్స్ అయితే తీసుకున్నానండి. ఇక వచ్చేటప్పుడు అక్కడ ఒక స్టాల్లో ఈ ధూప్ స్టిక్స్ అవి ఉంటాయి కదా, సో అవి అమ్ముతున్నారు అనమాట. అగరబత్తి ధూప్ స్టిక్స్ అంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. సో ఎలాగో మా వారు ధూప్ స్టిక్ రెగ్యులర్గా వెలిగిస్తూనే ఉంటారు కాబట్టి ఇక ఆయన కోసం అని చెప్పి ధూప్ స్టిక్ అలాగే డిఫరెంట్ స్మెల్ వచ్చే ఏంటి అగరబత్తీలు కూడా అమ్ముతున్నారు అనమాట. సో అవి ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే ధూప్ స్టిక్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇక ఈ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్నవి అయితే అవేనండి. సో అవి తీసేసుకొని ఇక ఇంటికైతే వచ్చేసాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. సో రేపటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బియ్యం పొద్దునే నానబెట్టేశానండి, బాగా నానిపోయినాయి. ఇక గ్రైండర్లో వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ దోశ బ్యాటర్ని ఈవినింగ్ 4 కల్లా నేను గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇక నైట్ పడుకునేటప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అప్పటికల్లా కొంచెం లైట్గా పులిసిద్ది కదా పిండి. సో అప్పుడే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఈ ఓవర్ నైట్ ఉంచేస్తే ఏంటంటే కొంచెం పులుపు అనేది వస్తుంది కాబట్టి నేను ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను మొత్తం గ్రైండర్లోంచి పిండి అంతా తీసేసి ఒక 2 బౌల్స్లోకి అయితే తీసేసుకున్నాను బ్యాటర్ మొత్తం. అంటే ఒకే బౌల్లో వేస్తే ఏంటంటే అది మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. సో అది పొంగిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా అవుతుంది కాబట్టి నేను 2 బౌల్స్లో అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఈ చిన్న బౌల్ ఉంది కదా, ఇది రేపటి కోసం అనమాట. రేపు మార్నింగ్కి ఈ దోశ పిండి ఎంత కావాలో అంత ఈ బౌల్లో అయితే వేసి ఉంచేస్తున్నాను. సో ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చూసుకుంటూ నేను బట్టలు అయితే మడత పెడుతూ కూర్చున్నాను అనమాట. ఇక ఆ టైంకి
ఇందాకే మా అత్తయ్య కూడా వచ్చారు. సో ఇద్దరికి టీ ప్రిపేర్ చేసేసి మేమిద్దరం టీ తాగుతూ బట్టలు అయితే మడత పెట్టేస్తూ ఉన్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో అలాగే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.